ఉన్నటువంటి సీట్లు, ఒకటి అనపర్తి, రెండోది నర్సాపురం పార్లమెంటు. ఇప్పుడు ఆ రెండింటిని మార్చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నప్పుడే అయిపోయింది. ఇక్కడ అధిష్టానం దృష్టి ఏంటి, ఫస్ట్ ఇక్కడ కదా అట్టండి మాకు ఉన్నటువంటిది అని చెప్పాలి కదా. సరే తంబళపల్లి తీసుకున్నారు అంటే దానికన్నా ఒక అర్థం ఉంది. మళ్ళీ నర్సాపురం అనేటప్పటికి ఇక్కడ పెద్ద షాకింగ్ పరిణామం అని చెప్పాలా. ఓవరాల్గా ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి, పిటిషనర్లు కోరి నెల రోజులైంది, ఇంతకాలం ఏం చేస్తున్నారు, ఒక్క రోజులో ఇవ్వచ్చు, ప్రత్యేక అధికారులు నియమించండి, 16 లోపు అందించండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటే ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడానికి హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కింద పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులు అందించవచ్చని వ్యాఖ్యానించింది. ఎంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని 2-3 గంటల్లోనే వాటిని అందించవచ్చని చెప్పి ఆదేశించింది. ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థమైనటువంటి కోణంలో రాసుకొచ్చారు. కామన్ వ్యాఖ్యలకి తీసుకొచ్చి, ఇకపోతే నిర్మాణానికి తీసుకొచ్చిన ఇసుకలో మృతదేహం బాపట్ల